వర్షాలు జోరందుకున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు సైతం నీట మునుగుతూ ఉండడంతో కొన్ని ప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి. దీంతో వనాల్లో ఉండాల్సిన పాములు ఇతర సరీసృపాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఆహారం ఆవాసం కోసం ఇళ్లలోకి చొరబడుతూ జనాల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా దువ్వాడలో ఓ ఇంట్లో కిచెన్లో నాగుపాము చేరి కుటుంబం మొత్తాన్ని పరుగులు పెట్టించింది. తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. వరంగల్ జిల్లా కాసింపల్లి గ్రామం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మయ్య అనే రైతు ఇంట్లోకి అర్ధరాత్రి నాగుపాము చొరబడింది. ఉదయం అంతా పొలం పనులు చేసుకుని రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన లక్ష్మయ్యకు ఎదురుగా సెల్ఫ్లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఏంటా అని చూసేసరికి ఓ పెద్ద నాగుపాము కనిపించింది. దెబ్బకు షాక్ అయిన లక్ష్మయ్య భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. లక్ష్మయ్య అరుపులతో ఇంట్లో వారంతా అలర్ట్ అయి బయటకు వచ్చారు. సెల్ఫ్లో నక్కిన పాముని చూసి భయపడిన వారు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ రహీంకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న రహీం జాగ్రత్తగా పాముని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.